ఈ పరమగీత గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి వివరించుకుంటూ ఈ నూతన సంవత్సరం అనగా 2026 మొదటి శుక్రవార ఆరాధనలో మరలా ప్రారంభిస్తున్నాము. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 8. ప్రాణేశ్వరి లెబానోని విడిచి నాతో కూడా రమ్ము, లెబానోని విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు, హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రహములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ప్రాణేశ్వరి అంటున్నాడు ఆయన. ప్రాణేశ్వరి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణానికి ఈశ్వరి. ఈశ్వరి అంటే రాణి. నా ప్రాణేశ్వరి, నా ప్రాణానికి నీవే రాణివి. ఇక ఎంత చక్కగా మాట్లాడి పిలుస్తున్నాడు చూసారా, నా ప్రాణేశ్వరి. మనం ఏమనాలి? ప్రాణేశ్వర అంటే ప్రభువా అని, నా ప్రాణానికి ప్రభువా అని మనం పిలవాలి. ఈయన అంటున్నారు నా ప్రాణానికి ఈశ్వరి, నా ప్రాణానికి ఓ రాణి. ఎందుకు అలా అంటున్నాడో తెలుసా? నిజానికి ఇక్కడ సులమితి సంఘ కన్యక ఇంకా భార్య కాలేదు. ఆమె ఒక ప్రియురాలు. ఇప్పుడు ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలు మధ్య ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమలో నిజానికి పరిపాలించేటటువంటి వ్యక్తి ఈశ్వరి, రాణియే. కానీ పెళ్ళైన తర్వాత మాత్రము ప్రభు ఎవరంటే, పరిపాలించేవాడు ఎవరంటే భర్తే. అందుకే ప్రాణేశ్వరి అంటున్నాడు ఆయన. ప్రేమలో అంత నిగూఢమైనటువంటి మాధుర్యం ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని తాను ప్రేమించి, మనమైతే ఇక్కడ ఈ మాట అంటాం, దావీదులా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదే అంటాం మనం, యేసయ్య కొరకు, వాక్యం కొరకు. కానీ ఆయన అంటారు, మనల్ని ప్రేమించి, బాగా వినండి, మనల్ని ప్రేమించి ఆయన తన ప్రాణం మనతో ముడిపడిపోయింది. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా ఆగలేక తండ్రి వక్షస్థలాన్ని విడిచి భూమి మీదకు మానవ రూపములో మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించి తన పట్టపురాణిగా విశ్వాన్ని పరిపాలించేటటువంటి తన పక్కన కూర్చొని రాణిగా చేయడానికి ఏం చేశాడండి? తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అందుకే ప్రాణేశ్వరి అంటే నా ప్రాణము కంటే నువ్వే ఎక్కువ నాకు ఇష్టము. చూసారా, నిజానికి ప్రాణము గొప్పదా, మనం గొప్పదా అంటే యేసయ్య ప్రాణమే గొప్పది. కానీ ఆయన అడిగితే ఏమంటాడు తెలుసా? నా ప్రాణము కంటే గొప్పవారు మీరే అంటాడు ఆయన. హల్లెలూయా. నా ప్రాణము కంటే గొప్పవారు మీరే అంటారు. అందుకే నా ప్రాణానికి ఈశ్వరి, రాణివి నువ్వే. ఇక ఆ రాణిని దక్కించుకోవడానికి నా ప్రాణమైనా ధారపోస్తాననుకొని మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రాణేశ్వరి అంటున్నాడు ఆయన. ఇదే విషయాన్ని మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడగలుగుతాము. 5వ అధ్యాయములో గుర్తుందండి. ఎప్పుడూ కూడా మనము పెళ్లి ప్రసంగాలలో ఈ మాట, ఈ వాక్యము చదువుతాం. 5వ అధ్యాయంలో నేను చదువుతున్నాను పిల్లారా, 31. ఈ హేతువు చేత పురుషుడు తన
తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇదేంటి? తల్లిదండ్రులే కదా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు, నడిపించారు, నడక నేర్పారు, అక్షరాలు నేర్పారు. వారిని విడిచట పురుషుడు ఏం చేస్తాడట? భార్యను హత్తుకొనును. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టడం, భార్యను మాత్రం హత్తుకోవడం. అంటే ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో చూడు. తర్వాత వారిద్దరూ శరీరం మగుదురు, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం రాయబడిందట? క్రీస్తును గూర్చి, ఆయన సంఘమును గూర్చి. కాబట్టే సంఘాన్ని ఆయన ఏమంటున్నాడండి? ప్రాణేశ్వరి అని హత్తుకున్నాడు. పరలోకములో ఉన్న తండ్రి కుడిపార్శ్వమున తన వక్షస్థలాన్ని విడిచి వచ్చేసాడు కిందకంతే. ఏమి నా కుమారుడు అంటే, ఆమె నా ప్రాణేశ్వరి, ఆమెను నేను దక్కించుకుంటాను, లేకపోతే నరకానికి వెళ్ళిపోద్ది. దానికి మరి దాని నిమిత్తం నువ్వు ప్రాణాలు పణంగా పెట్టాలి కుమారుడా, అయినా పర్వాలేదు, నా ఈశ్వరి నాకు కావాలి, నా ప్రాణము ఇచ్చైనా కాపాడుకుంటానన్నాడు ఆయన. అందుకే ప్రాణేశ్వరి అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా. ఇంకా అదే వచనాన్ని కాస్త ముందుకు చదివి వెళదాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయంలోని 8వ వచనంలో, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వత శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రహములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవో. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఏంటో తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చామన్నాడు ఆయన? లెబానోని విడిచి నాతో కూడా రమ్ము. 2 సార్లు అన్నాడు, లెబానోని విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వత శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి రండి, నాతో రండి, నాతో రండి, నాతో కూడా వచ్చాయి అంటూ మళ్ళీ ఏమన్నాడు? సింహ వ్యాఘ్రహములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూసేదవు, కానీ పైకి మాత్రం నాతో కూడా వచ్చాయి. హల్లెలూయా. అర్థమైందండి? ఆయనేమో నాతో కూడా శిఖరము విడిచి నాతో వచ్చి అంటున్నాడు. ఈమెమో ఎక్కడ చూస్తుంది? కిందికి చూస్తుంది. కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. ఆమె కళ్ళు అంతా కిందన ఉన్నాయి. ఈయనేమేమంటున్నాడు? పైకి వచ్చి అంటున్నాడు. హల్లెలూయా. వినండి ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడేమో పైనున్న వాటిని వెతకుడి అంటాడు. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అంటాడు. మనం ఎక్కడ వెతుకుతాం చెప్పండి? కిందనే వెతుకుతాం. అయితే ఇక్కడ కాస్త లోతుగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే చూడండి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అంటే లెబానోను శిఖరము, అమాన పర్వతపు శిఖరము, శనీరు హెర్మోనుల శిఖరము. ఈ శిఖరాగ్రం అంటే దేవుడు ఆశీర్వదించినటువంటి ఒక స్థితి. ఆత్మీయ జీవితంలో భక్తులందరూ కూడా ఆత్మీయ శిఖరాలు అధిరోహిస్తారు, శిఖరాగ్రానికి చేరుతారు. పర్వతపు శిఖరం మీదకి చేరుట అంటే భక్తి జీవితంలో దేవుడు మనకు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చి, ఎన్నో దీవెనలు ఇచ్చి, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి, ఎన్నో ఇహపరముల కావలసిన వస్తువులు ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, హోదా ఇచ్చి, ఘనపరిచి మనల్ని దీవిస్తాడు. అందుకే అయ్యగారిని పలానా ఈ విశ్వాసం దేవుడు ఎంతో ఎత్తుగా దీవించాడు, ఎంతో ఎత్తుగా ఎదిగిపోయారు అంటారు. దాని అర్థం ఏంటి? దీవించబడ్డారు అని అర్థం, వారు ఆశీర్వదించబడ్డారు అని అర్థం. అర్థమైందండి? చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకులు ప్రియులారా ఒక సైకిల్ కూడా లేకుండా దేవుని యొక్క పిలుపును, దర్శనాన్ని గ్రహించి తమను తాము సమర్పించుకొని సేవా పరిచర్యకు, సువార్త పరిచర్యకు, సంఘ పరిచర్యకు, వాక్య పరిచర్యకు
వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత దేవుడు అటువంటి సేవకులకు, విశ్వాసులకు, సువార్థికులకు దేవుడు దీవించేస్తాడు. దీవించిన తర్వాత కాలినడకతో వెళ్ళిన వ్యక్తులు కాస్త మంచి బైకులు, కార్లు, గవిలైతే విమానాలు ఇలా కొనుక్కొని వెళ్తారు. విశ్వాసులు కూడా అలాగనే దేవుడు దీవిస్తాడు. వారు కూడా అంచెలంచెలుగా దీవించబడతారు. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు దావీదును అంతకంతకు దీవించాడు, దావీదు కూడా అంతకంతకు వర్ధిల్లేను అని రాయబడింది. 2 సమూయేలు గ్రంథంలో బహుశా 5:10 అనుకున్నాను. కనుక ఇలా దేవుడు దీవించిన తర్వాత కొంతమందికి ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ ప్రత్యక్షతలు, లోతైన మర్మాలు, పరలోక మర్మాలు, భూతకాల మర్మాలు, ప్రవచనాలు, ఎన్నో విషయాలు, ఎవరు చెప్పలేని విషయాలు, ఆ ప్రత్యక్షతలన్నీ తెలుసుకొని వారు వివరిస్తారు, వారు నడుస్తారు. తద్వారా వారు ఆశీర్వదించబడి 10 మందిలో గొప్ప పేరు సంపాదన, ఆర్థిక పరంగా కూడా దీవించబడతారు. అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత అక్కడి నుంచి మరలా దేవునితో నడవడానికి, దేవుడు పిలిస్తే వెళ్ళడానికి ఇష్టపడరు. ఒక్కోసారి అక్కడే సాతానుడు ఏం చేస్తాడంటే, అంత ఎత్తుకి ఎదిగిన వారిని ఇక భూ సంబంధమైన వాటి మీదనే మనసుంచేటట్లుగా వాడు ఏం చేస్తాడంటే తంత్రం వేస్తాడు, వలేస్తాడు. అందులో చాలామంది చిక్కుడిపోతారు. దేవుడు నన్ను దీవించాడండి. ఏమయ్యా దీవించాడంటే ఏముందండి, ఇల్లు లేని నాకు ఇల్లు ఇచ్చాడు, చర్చి లేని నాకు చర్చి ఇచ్చాడు, ఒక పావుతులం బంగారం లేనట్టు నాకు నా పిల్లలకి ఇప్పుడు కనీసం ఒక 10 తులాలు బంగారం ఉంటుందేమో అని ఏదో చెప్పుకుంటారు. తర్వాత ఇప్పుడు సమాజంలో నాకు మంచి పేరుంది, ఎవరు పిలిచినా ఎవరు చూసినా నన్ను చక్కగా ప్రైజులాడు, వందనాలు అంటారు. అంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఇక ఇందులోనే ఉండిపోతారు. అయ్యా దీనికంటే ఇంకా శ్రేష్టమైనది ఇంకోటి ఉంది బిడ్డ, వచ్చేయి. ఎక్కడికి వచ్చేయాలంటే రా, నాతో వచ్చేయి. ఇది పర్మనెంట్ కాదు, ఇది శాశ్వతం కాదు. ఈ పేరు, ఈ డబ్బు దీనికంటే శ్రేష్టమైనది ఉంది. దాని కొరకు నువ్వు నాతో కలిసి నడవాలి. హానోకులా, అబ్రహాములా నాతో నడిచి వచ్చేయాలి. నేను పిలిస్తే వచ్చేయాలి. ఏలియాలా? అలా కాదు ప్రభు, అలా కాదు. అరే అలా కాదంటే వెడ్డయ్యా, ఎందుకు అలా కాదంటాడు? కిందకు చూస్తున్నాడు. ఇతను ఎక్కడ చూస్తున్నాడు? కింద. ఇంకా 1 ఎకరం కొందాం, ఇంకా 1/2 ఎకరం కొందాం, ఇంకో మేడ కొందాం, ఇంకో వాహనం కొందాం, మరో 1/2 తులం కొందాం, మరో కొత్త సెల్ ఫోన్ కొందాం. అరే దీవించాను కదరా, చాలు కదరా. ఇంకా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాల్సిన మెట్లు ఇంకా కొన్ని ఉన్నాయి. దాని నిమిత్తమని నాతో రా. దీని మీద మనసు వదులుకో. పర్మనెంట్ కాదు, కానీ ఈ భూమి మీద నువ్వు జీవించేంతకాలం నీకు అవసరం కాబట్టి ఇచ్చాను. ఇక ఇదే గల దీవెన అనుకుంటూ నువ్వు ఉండిపోయావు. ఇంకా నీకు కావలసినవి ఉన్నాయి. లే, త్వరపడి రా, విడిచిరా, పైకి రా అంటే నేను రాను, ఇవే కావాలి, అవే కావాలనుకుని ఈనాడు భక్తులు కూడా ఇలా ఉండిపోతారు. అరే నువ్వు ఉండిపోతావు, కానీ దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా బిడ్డా? లోకములో నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తే ఇక నువ్వేం చేస్తావు? ఆ ఇల్లు, ఆ బీరువాలో డబ్బులు, ఆ బీరువాలో నీ బంగారం అని ఉండిపోతావు. నేను వద్దా? నువ్వు కావాలి అయితే రా అని దేవుడు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో మరి కొత్త ప్రత్యక్షతల్లో ఇంకా ఆత్మీయ లోతైన మర్మాల్లోనికి, సర్వసత్యములోనికి నడిపిస్తే కొందరు రాకపోయేసరికి వాళ్లకు ఆపద పొంచి ఉంటుంది అక్కడే. ఏంటి? సింహ వ్యాఘ్రహములుండు గుహలు గల. అది నా బిడ్డ, నువ్వు శిఖరాగ్రం మీద ఉన్నా నీ కింద మాత్రము సింహాలున్నాయి, నీ క్రింద మాత్రము గుహల్లో వ్యాఘ్రములున్నాయి, చిరుతపులులు. సింహాలున్నాయి, చిరుతపులులు ఉన్నాయి. సింహము నిన్ను చీల్చేస్తుంది, చిరుతపులి నిన్ను వెంటాడి చీల్చేస్తుంది.
ఏమనుకుంటున్నావు? నేను దీవించాను. నేను ఇక్కడ ఉండిపోవడానికి కాదు, ఇంకా అంచెలంచెగా ఆత్మీయతలు ఎదుగుతావని. నేను నిన్ను దీవించకపోతే ఈ భూమి మీద బికారిగాను అడుక్కున్న వారిగా ఉంటే అది నీకు పేరా? కాదు కదా. అందుకని నాకు మహిమ రావాలంటే నువ్వు దీవించబడాలి. అయితే ఈ భూమి మీద అవేవి శాశ్వతం కావు. అయితే భూమి మీద మనిషిగా ఉన్నావు, సేవ చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, నమ్మే కాబట్టి దీవిస్తున్నా. కానీ ఈ భూలోక సంబంధమైన దీవెనలే, చరస్థిర ఆస్తులే పర్మనెంట్ అనుకుని నువ్వు దాని మీద మనస్సు ఉండిపోవద్దు. ఇంకా కిందకు చూడుకో, పైకి చూడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని చూడుని అని నేను చెప్పలేదు. రా, ఇంకా దీనికంటే అద్భుతమైన ప్రపంచం ఉన్నది. దీనికంటే విలువైన బంగారం, వజ్ర, వైడూర్య ఉన్నాయి, మంచి భవనాలు ఉన్నాయి, గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మహిమ దేహాలు ఉన్నాయి, విశ్వ పరిపాలన ఉంది. లే, వచ్చాయి అని అంటే దాని నిమిత్తము చాలామంది మనసు ఉంచారు, అక్కడ దొరికిపోతుంటారు. ఒక్కోసారి చాలామంది భక్తులు. అర్థమవుతుందండి? ఈ కార్లు, ఈ బిల్డింగ్లు నాకు శాశ్వతమా? అలాగని దేవుడు దీవించలేదా? నాకు దీవించాడు. ఇది పర్మనెంట్ కాదు. ఇంకా ఏదో ఉన్నన్నాళ్ళు ఉండాలి కాబట్టి, మనిషిగా ఉన్నాం కాబట్టి, బ్రతకాలంటే తినాలి కాబట్టి, అలాగనే సౌఖ్యంగా బ్రతకడానికి తప్పనిసరి కాబట్టి. కానీ ఇదే పర్మనెంట్ కాదు బిడ్డ. కాబట్టి కొత్త కొత్త ప్రత్యక్షతల కొరకు కూడా దేవుడు పిలుస్తుంటాడు. చాలామంది కొత్త ప్రత్యక్షతలు దేవుడు ఇస్తానని పిలుస్తుంటే ఆయనతో వెళ్ళడానికి ఇష్టపడరు, పాత దాంట్లోనే ఉండిపోతారు. నిన్న జాన్వరి 1 తెల్లవారు పాస్టర్ గారు నేను వంటలు వచ్చి లేపారు. సరే, తెల్లవారు చికెన్ అందించాలి, మన వాళ్ళు ఎవరు లేరు, రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు రావడం మళ్ళీ లేట్ అయిపోద్ది, వంటలు వచ్చారని పాస్టర్ గారు నేను వెళ్ళి కాయగూరలు కొనేసి వస్తుంటే అక్కడ చూసాము, చికెను బేరమాడాము. సరే ఓకే అన్నారు. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి, బాబు చికెన్ ఏమైనా తొందరగా వెళ్ళిపోతామండి మేము, మా పాస్టర్ గారు త్వరగా రమ్మంటున్నారంటే, అరే త్వరగా అంబలి ఏదో తాగుతుంటే ఇంకా అబ్బాయి అన్నాడు, అరే ఏంట్రా అంబలి తాగుతున్నాను ఇప్పుడు, ఉపవాసం అవడం బల్లారాధన కాదన్నారు. ఆహా బాబు, బల్లారాధన అంటే ఏమి అన్నాను. అదే నేను మీకు తెలియదులేండి అన్నారు. అలాగా, అదే యేసు ప్రభు వారు రక్త మాంసాలు తీసుకుంటాం చర్చిలో. ఓహో, ఏ చర్చికి వెళ్తా అంటే పలానా అని చెప్పారు. ఆహా, ఆ పాస్టర్ గారు చనిపోయారు కదా, అవునండి తెలుసు, మామగారు పలానా ఈయన, అవునండి ఎస్ అన్నారు. అయితే మరి ఎందుకు రేపు ప్రభు రక్త మాంసాలు తీసుకోవాలంటే, మా అయ్యగారు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇస్తారండి, మాకు అది అలవాటు. అలా ఇవ్వమని బైబిల్ లేదు కదండి. ప్రతి ఆదివారం అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మేము ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాయబడింది కదా. మరి ఆదివారం తీసుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ప్రభువు నియమించని పద్ధతి మనం చేయకూడదు. అంటే మాకు చాలా సంవత్సరాల నుంచి లేదు. ఇది దేవుడు ఎప్పుడో మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏంటంటే ప్రతి ఆదివారం రక్త మాంసాలు తీసుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి వీలు లేదు. అంటే తెలియదండి మా అయ్యగారు అంటున్నారే తప్ప దేవుడు చెప్పినటువంటి ప్రత్యక్షతను తెలుసుకొని ఆ మెట్టు మీదకి వెళ్దామని కొందరికి ఆశ ఉండదు. ఎందుకంటే అరే మాకు అలవాట్లేదండి, 20 సంవత్సరాల నుంచి ఇలాగ ఉన్నాం, అలా ఉండిపోయారు సేవకులు. ఇప్పుడు ఎందుకు? ఇంకా వారి మాటే వేదం. కార్లు ఉన్నాయిగా, వందలాది మంది వెంబడిస్తున్నారుగా, ఫ్లైట్లు తిరుగుతున్నారుగా, కాబట్టి మేము చెప్పిందే వేదం అండి, మరి కొత్తగా మేము మార్చుకోలేమండి. అలా అయిపోద్ది అన్నమాట పరిస్థితి. అర్థమైంది ఇప్పుడు? అయినా లెబానోని విడిచిరా, ఆ యొక్క శనీరు హెర్మోనుల శిఖరం నుండి రా, కొత్త ప్రత్యక్షత నుండి దేవుడు కొత్తవి నేను నీకు చూపిస్తున్నా. ఏ రోజు పాత మార్గంలో నడిపించలే, నూతనమైనటువంటి ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా సంపూర్ణ సిద్ధి వైపు నేను సంఘాన్ని నడిపిస్తున్నాను. రా, పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తమైన రా అంటే చాలామంది ఇక పాత దాంట్లోనే ఉండిపోతున్నారు. పాత దాంట్లో అంటే తెలియక అప్పుడు అనుసరించారు. బుద్ధి వచ్చాక, సత్యము తెలిసాక, మరి దేవుడే ప్రత్యక్షపరిచిన తర్వాత పాతవి సరి చేసుకోవాలండి. తెలియక మేము పొరపాటున ఇలా ఆరాధించాము, కానీ ఇప్పుడు మాత్రము సత్యముతో, ఆత్మతో, వాక్యానుసారముగా యేసయ్య చెప్పిన విధంగా, అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా మేము ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ప్రకటిస్తాం, నమ్ముతాం అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు అలాగ పిలిచినప్పుడు, ప్రత్యక్షత చూపినప్పుడు, ఎంతమంది జనాలున్నా, ఎన్ని సంవత్సరాలు నీకు అనుభవం ఉన్నా,
ఏమవ్వాలండి? సరెండర్ అయ్యి, ఎస్ నాన్న నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను మార్చుకుంటున్నాను, ఇదిగో వస్తున్నాను అనుకొని హానోకుల, ఏలియాల, అబ్రహాముల, మోషేల యేసయ్య చేయి పట్టుకొని నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు, చాలామంది సేవకులు ఏ స్థితిలో ఉండిపోయారు అనుకుంటే ఆ మాకేం తెలియదేటి అన్నట్టుగా. అర్థమవుతుందండి? అందుకనే మనము కూడా ధీమా పడకూడదు. నేను కూడా ఏదైనా ఇంకా ఆత్మీయ జీవితంలో నాకు దేవుడు చెప్పవలసిన ఇంకా అనేకమైన ప్రత్యక్షతలు, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎక్కవలసిన అనేకమైన నూతనమైన మెట్లు దేవుడు చూపించేసరికి దాన్ని మరలా నేను ఎక్కడానికి యేసయ్య చెయ్యి పట్టుకుంటాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? ధీమా వ్యక్తం చేయకూడదు, ధీమా వ్యక్తం చేయకూడదు. ఎలా ధీమా వస్తుందో తెలుసా? బాగా సేవ చేసి, సేవకులైతే బాగా సేవ చేసి ఒక 200 మంది కాంగ్రిగేషన్ విశ్వాసులు, ఓ 2 చర్చీలు, ఓ 2 కార్లు, 4 బైకులు, సమాజంలో 10 మంది మధ్య ప్రెసిడెంట్, చిన్న హోదా వచ్చిన తర్వాత ఇంకెవరు, మనమే గొప్పలు, ఇంకా మనం చెప్పాల్సిందే. కానీ ఇంకా ఎవరి దగ్గర మనం వినేదిగా లేదు అని కొందరు ఏం చేస్తారంటే, ఎక్కడ లెబానోను పర్వతం మీద ఉండిపోతారు. పైకి రమ్మంటే రారు, ఇంకా కిందకి మాత్రం ఇంకా ఏటేటి కావాలి, ఏటేటి సంపాదించాలి. అలా చేయొద్దు బిడ్డ, నువ్వు రా. వారు అక్కడ దగ్గర అయిపోతుంది, రా రా, ఎంత ఆశీర్వదించిన ఈ ఆస్తులను విడిచి వచ్చి దీనికంటే శ్రేష్టమైనది నేను నీకు ఇస్తాను. ఇల్లు వాకిలి కంటే, అవునా, ఈ ఇల్లు వాకిలి కంటే, ఇక్కడ ఉన్న హోదా కంటే, అక్కడ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ గొప్ప ధన్యత ఇక్కడ ఎంత శ్రేష్టమైనదైనా సరే విడిచిపెట్టి వచ్చేస్తాననాలి, అంతే. హల్లెలూయా. ఇక్కడ ఎంత శ్రేష్టమైనదైనా సరే నీతో వచ్చేస్తాను తండ్రి, దీన్ని విడిచిపెట్టి అని పిలిచి తెలిపాలంతే. దాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి అంటే ఒకరు వెళ్ళలేదు. లోతు, అర్థమైందా? నష్టం వచ్చిందా లేదా?